ఎమ్మెల్సీ దువ్వాడ వ్యవహారం సీరియల్ను తలపిస్తుంది. ఇప్పుడు ఆ ఎపిసోడ్లోకి మరో పాత్ర ప్రవేశించింది. సరిగ్గా వారం రోజుల కిందట దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఇద్దరు కుమార్తెలు ప్రత్యక్షమయ్యారు. తండ్రి కోసం ఇంటి వద్దకు వచ్చారు. అయితే అప్పటికే గేట్లు వేసి ఉండడం, లోపల విద్యుత్ లైట్లు ఆపివేయడంతో ఆ ఇద్దరు పిల్లలు గంటపాటు అక్కడే వేచి ఉన్నారు. అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తరువాత మీడియా ముందుకు వచ్చిన దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి నేరుగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. దివ్వెల మాధురి అనే మహిళతో తన భర్త సహజీవనం చేస్తున్నారని ఆరోపించారు. ఇక అంతటితో ఆగకుండా నేరుగా వెళ్లి బలవంతంగా ఇంటికి గేట్లు తీసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య, ఇద్దరు పిల్లలపై విరుచుకుపడ్డారు. దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. ఈ ఎపిసోడ్ కొనసాగుతుంది అనగానే దివ్వెల మాధురి నేరుగా మీడియా ముందుకు వచ్చారు. దువ్వాడ వాణ్ణి తనపై దుష్ప్రచారం చేశారని, అందుకే గత 2 ఏళ్లుగా తన భర్త విడిచిపెట్టారని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మాధురిని టార్గెట్ చేసుకుని విపరీతంగా ట్రోల్ చేయడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. పలాస వద్ద కారు ప్రమాదానికి గురయ్యారు. ఆత్మహత్య చేసుకునేందుకు తనకు తాను ఈ ప్రమాదం చేసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. విశాఖలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదే క్రమంలో తెరపైకి వచ్చారు మాధురి భర్త దివ్వెల మహేష్ సుభాష్ చంద్రబోస్. గత 2 ఏళ్లుగా తనకు దూరంగా ఉంటున్నారని మాధురి చెప్పుకురాగా, మహేష్ సుభాష్ చంద్రబోస్ మాత్రం దానికి భిన్నంగా స్పందించడం విశేషం. అయితే తనంతట తానుగా ఆయన స్పందించారా, లేకుంటే ఎవరైనా బలవంతం చేశారా అన్నది తెలియాల్సి ఉంది. మాధురిది టెక్కలి. ఆమె భర్త మహేష్ సుభాష్ చంద్రబోస్ మెరైన్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉంటున్నారు. ఆయనకు నెల జీతం 10 లక్షల రూపాయలకు పైగా మాటే. రిపీట్, ఆయనకు నెల జీతం 10 లక్షల రూపాయల పై మాటే. ప్రతి నెల తాను మాధురికి డబ్బులు పంపుతాను అని, ఎవరినీ ట్రాప్ చేసే అవసరం లేదు అని భార్యను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. తనకు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమని, ఆమె వైసీపీ వైపు మొగ్గు చూపడంతో తానే ప్రోత్సహించినట్టుగా సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మాధురి మంచి డాన్సర్ అని, ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం దారుణమని కామెంట్స్ చేశారు భర్త. అయితే తన భర్త నుంచి తాను దూరంగా ఉంటున్నాను అని, దీనికి కారణం దువ్వాడ వాణి అని చేసిన దుష్ప్రచారమే అని మాధురి చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు అదే భర్త సడన్ గా మాధురిని వెనకేసుకురావడం విశేషం. ఇక ప్రస్తుతం దువ్వాడ కుటుంబంలో నెలకొంటున్న వివాదం పరిష్కార మార్గం దిశగా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇరు కుటుంబాల వారితో పాటు కుల పెద్దలు రంగప్రవేశం చేసి సముదాయించినట్టుగా సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్లో మాధురి బాధితురాలిగా మిగలడంతో భర్త తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ హైకమాండ్ సైతం స్పందించింది. అది దువ్వాడ వ్యక్తిగత వ్యవహారమని చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంతో వైసీపీ నేతలు ముందు వరుసలో ఉండేవారని, అప్పుడు ఆయన వ్యక్తిగత వ్యవహారం కాదా అని జనసైనికులు ప్రశ్నించారు. మొత్తానికైతే ఎన్నెన్నో ట్విస్టులు, మధ్య మధ్యలో పాత్రలతో ఎమ్మెల్సీ దువ్వాడ ఎపిసోడ్ రక్తి కట్టించింది. కానీ చివరికి శుభం కార్డు దిశగా ఆ 2 కుటుంబాలు అడుగులు వేస్తుండగా తన భార్యపై వచ్చిన ఆరోపణలు, అనుమానాలకు చెక్ చెబుతూ మహేష్ సుభాష్ చంద్రబోస్ తెరపైకి రావడం విశేషం.